హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పూరీలు చేసుకుందాము. పూరీలు బేసన్ కర్రీ. గోధుమ పిండి తీసుకొని చిటికెడంత ఉప్పు వేసి సరిపడాన నీళ్లు పోసి కలుపుకొని ముద్ద పక్కకు పెట్టుకొని 10 నిమిషాల తర్వాత తీసి మంచిగా మెదుపుకొని మెత్తగా మెదుపుకొని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని కొంచెం ఆయిల్ పీట పైన రాసి పూరీలు చేసుకోవాలి. నేనైతే పొడి పిండి వేయను, ఎందుకంటే నూనెలో వేస్తే నల్లగా అవుతుంది పిండి. అందుకోసమని నేను నూనెతోనే చేస్తా పూరీలు. ఇట్లా పూరీలు చేసుకొని కాగుతున్న నూనెలో మంచి రంగు వచ్చే వరకు రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, పూరీలు రెడీ. ఇప్పుడు మనం బేసన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఆలుగడ్డలు కడిగి ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బేసన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ, తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డలు, శనగపిండి 1 స్పూన్ తీసుకుందాము. ఇప్పుడు నూనె కాగింది, పోపు దినుసులు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. పచ్చిమిరపకాయలు వేద్దాము. తర్వాత కరివేపాకు వేసి గోలిద్దాము మంచిగా ఫ్రై అయ్యే వరకు. అవి గోలిన తర్వాత మనం ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఇందులోకి ఉల్లిగడ్డలు చాలా ఎక్కువనే పడతాయండి. చక్కగా ఉల్లిగడ్డలు బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం దీంట్లోకి సరిపడంత ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి, అందుకే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఆలుగడ్డ స్మాష్ అందులో వేసి కలుపుతున్నాను. ఈ శనగపిండిలో వాటర్ పోసి కలిపి అందులో వేస్తున్నాను. కొంచెం గోలిన తర్వాత తగినన్ని వాటర్ పోసి కలుపుకుందాము. చక్కగా ఉడికిపోయిన తర్వాత చిటికెడు మసాలా వేసిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. పూరీలు బేసన్ కర్రీ రెడీ.